అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నిండు సభలో ఒక కౌరవ పర్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో ఎవరైతే మహిళా ప్రజాప్రతినిధులు లేకపోతే గతంలో మంత్రిగా పనిచేసి పలుసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిపై ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు యావత్ మహిళా సమాజం పట్ల లేకపోతే యావత్ మహిళల పట్ల ఆయనకున్నటువంటి ఒక కించిత్ చిన్నతనాన్ని ఈసారి గుర్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఈరోజు ప్రజాప్రతినిధులనే ఇంతగానో అవమానిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పరిపాలన రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, అంటే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది అనే దాని మీద మనతో చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మనందరికి బాగా తెలుసు సుశీలా రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. చాలా రోజుల తర్వాత వస్తున్నారు మళ్ళీ. చూస్తున్నారు కదా ఈరోజు అసెంబ్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఒక విధంగా చెప్పాలంటే దుశ్శాసన పర్వమే అంటాం నేను. అంటే ఒక మహిళ అంటే ఒక మహిళ అందులో పలుసార్లు మంత్రిగా పనిచేసింది, ఆయనకంటే చాలా సీనియర్ నాయకురాలు, పలుసార్లు ఎమ్మెల్యే గెలిచింది. అట్లాంటి మహిళను పట్టుకొని అంటే ఒక కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చండి? ఈరోజు తెలంగాణ మహిళా లోకానికే ఇది మాయని మచ్చగా తయారైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రజాప్రతినిధులు, ఒక 5 సార్లు ఎమ్మెల్యే, ఒక మంత్రిగా చేసింది, పలుమార్లు చేసిన ఒక ప్రజాప్రతినిధి, ఆయన అక్క అక్క అని పిలుచుకునేది. నిజంగా చెప్పానంటే అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడుకున్నారు, అందరు చూసిండ్రు, రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూసిండ్రు. కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి ఖాళీగా ఉండి రాజకీయ సన్యాసంలో ఆ టైప్లా ఉన్నప్పుడు కూడా తమ్ముడు నువ్వురా కాంగ్రెస్లకు రా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు సీఎం అవుతావు అన్నట్టు సొంత అక్కలాగా ఆమె ఎంకరేజ్ చేసి ఆహ్వానించింది కాంగ్రెస్లకు. అట్లాంటి ఒక అక్కను ప్రజాప్రతినిధిని ఇంత ఘోరంగా అవమానిస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి రేవంత్ రెడ్డి, తెలంగాణ మహిళల పరిస్థితి ఏంటి ఈరోజు అనేది తెలంగాణ మహిళలంతా మండిపడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఈ 7-8 నెలల పాలనలో కూడా అసలు కనీసం ఇప్పటి వరకు కూడా అధికారం మీద పట్టు రాలే రేవంత్ రెడ్డి గారు. అధికారం మీద పట్టు రాదని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలా ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయినా అంటే కలగన్నట్టున్నాడు. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేం చేసిండ్రో గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారి ఫ్యామిలీ కుటుంబం మీద కక్ష సాధించుకోవాలి, ఓన్లీ కక్ష సాధించడం కోసకే సీఎం అయింది తప్ప అంతకుముందు ఈ 420 రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చాడు. 6 హామీలల్లో మొత్తం 420 ఉన్నాయి. ఆ 420లా ఒక బస్సు పెట్టిర్రు. ఇప్పటికీ మహాలక్ష్మి ఉన్నారు, నెలకు 2500 అన్నారు, అది కూడా ఇవ్వలేదు. బస్సు అన్నారు, ఈ ఆటో వల్ల కడుపు కొట్టిరు, అది కూడా చక్కగా లేదు. ఆ బస్సులు కూడా చక్కగా లేవు. ఒక అంతకుముందు గంటకు ఒక 10 వచ్చేటి, ఇప్పుడు గంటకు 1 వస్తుంది. అందులో ఓరంగా కొట్టుకునుడు ఒత్తుకునుడు అదంతా మనం చూసినాం, అందరు జనాలు చూస్తుంటా ఉన్న ఒకటి కూడా. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, అదందరికి ఇప్పుడు మా ఇంట్లో కూడా మా అన్నయ్య ఉన్నాడు, మా అక్కలు ఉన్నారు, మాకు ఎవరికి అవి రాలేదు. ఊర్లో ఒక 20-30% కూడా రాలే, ఇప్పటికి రాలే, మెసేజ్ రాలే. వాస్తవంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఇది ఎక్కడికంటే అక్కడికి వచ్చి మేము మాట్లాడతాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు కేటీఆర్ గారు, సవాల్ చేసిండు, అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేసిండు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించు, నేను రాజీనామా చేస్తా అన్నాడు. మరి ఆ సవాలుకు స్వీకరిస్తాడా? దమ్ము ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి? ఏది లేదు. తెల్లారితే టెలిఫోన్ టాపింగ్ అని, ఇదని, ఆ స్కామ్ అని, గొర్రెలదని లీకులు ఇస్తా అంటాడు. ఛానళ్ళకు దానికి తెల్లారలేస్తే లీకులు ఇస్తాడు. ఈ లీకులల్లో జనాలు చూసుకుంటా వాళ్ళు పోవాలి. ఈ అధికారం ఈయన ఈ పైసలు వసూలు చేసుకోవాలి, ఢిల్లీకి మొయ్యాలి, అటు మొయ్యాలి, ఇటు మొయ్యాలి, ఇదంతా కథ వేయాలి. డైరెక్ట్ చెప్పిండు కదా, నేను ఒక 6 నెలలు నోరు కట్టుకుంటే రుణమాఫీ చేస్తాను అంటే నువ్వు ఇంకా 4.5 ఏళ్ళు నోరు కట్టుకో అన్నట్టే కదా, డైరెక్ట్ చెప్పినట్టే కదా. అంత ఘోరంగా అయిన ఈ దుశ్వాసనుడు, దుర్యోధనుడు ఈ పాలనలో తెలంగాణ ఇప్పుడు ప్రజలు ఉన్నారు. అంతేనా? అంటే నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన కంటే ముందు నుంచి కూడా ఈ మహిళలకు ఒక ఉన్నత స్థాయిలో చూసి ఆయన ముందు నుంచి కూడా లేదు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి. ఆ విషయం చాలాసార్లు మనకు అవగతమైంది. దాంతోపాటుగా ఈరోజు అంటే మహిళలు ఈరోజు వాళ్ళకి అడ్డమైన హామీలు ఇచ్చిండ్రు. మీరు అన్నది మహాలక్ష్మి అన్నారు, ఆ తర్వాత చాలా చెప్పుకుంటూ వచ్చినటువంటి కథ. బట్ ఈరోజు ఒక మహిళని చూడకుండా క్షమాపణ చెప్పమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యేలు అయితే అంత తంటాలు పడుతున్నా కనీసం పట్టించుకోకుండా ఈరోజు మార్షల్స్ని తీసుకొచ్చి బయటికి ఎలగొట్టేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఒక అసెంబ్లీ సాక్షిగా నిండు సభల
ఒక ప్రజాప్రతినిధి సీనియర్ చాలాసార్లు పరమాల ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన సోదరు లాంటి సవితాంద్ర రెడ్డి గారి కంట నీరు చూసిండు, అవును ఏడ్చింది. అవును ఇది ఒక రకంగా చూడనంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డికి నాశనం స్టార్ట్ అయిపోయింది, నిన్నటితోటి ప్రభుత్వానికి స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక అంటే నేను అనుకుంటున్నా ఏంటంటే ఎప్పటికీ ఒక ఆగస్టుకు ఒకటి ప్రత్యేకత ఉన్నది. ఈ ఆగస్టు సంక్షోభానికి ముందు ముసురుతున్న ఆడబిడ్డల ఉసురు, అది మొన్నటిదాకా ముసురు, ఈరోజు ఆడబిడ్డల ఉసురు. ఈరోజు ఆడబిడ్డల ఉసురు, ఆ దేవతలు కూడా తదాస్తు అంటారు. ఇదే అంటున్నా మరి, ఎందుకు అంత చిన్న చూపు? నేను ఏమంటున్నా, నిండు సభల ఈ ఆగస్టు సంక్షోభానికి ముందు జరిగిన ఇది ఒక ముసిరిన ఆడబిడ్డల ఉసురు, ఆ ఏడుపు అంతే. నిన్న దాంతో స్టార్ట్ అయిపోయింది ఆయనకు. కానీ ఒక బట్టి విక్రమార్క ఒక సీనియర్ నాయకుడు, అంత అట్లాంటి వ్యక్తి ఏం ముఖం పెట్టుకొని అని ఎంత ఘోరంగా, అది ఎంత అవమానం, ఎంత అవమానపరిచిండు. చిన్నసారి చెప్పడానికి మీకు వస్తలేవంటే ఒక తెలంగాణ మహిళలకు మీరు ఇచ్చేది ఏంది? మీరు ఏమి ఇస్తుండ్రు? మీరు ఏం చెప్తుండ్రు? అవును. అందుకే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొకటి ఏంటంటే ఉద్యమ కాలంలో ఉద్యమం చూసినట్టు అయింది ఫస్ట్ టైం. ఎందుకంటే 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. అప్పుడు అరెస్టులు అయినాయి, ఎన్నో దెబ్బలు పడ్డము, అరెస్టులు అయినాయి, కేసులు అయినాయి, నిరంతరం పోరాటం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం, మంచిగా తృప్తిగా ఉన్నాం అనుకుంటే ఈ కర్కోటకుడు ఈ రేవంత్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈరోజు 5:30కే మళ్ళీ బైండ్ ఓవర్లు చేసిర్రు మమ్మల్ని. పొద్దుగాల చేసిండ్రు. ముందర కిందనే ఉన్నారు, చాలా మందిని తీసుకుపోయినరు, కొంతమంది నాయకులను తీసుకుపోయినరు, కొంతమందిని కిందనే ఉన్నారు. ఇక ఇట్లనో మళ్ళీ చేసిన కార్యక్రమం అయితే పూర్తి చేసినాం మేము. చేసినాము. ఇప్పటికైనా సారీ చెప్పకుంటే, క్షమాపణ చెప్పకుంటే మా ఆడబిడ్డల ఉసురు ఖచ్చితంగా తలుగుతుంది, చెప్పి తీరాల్సిందే. లేకపోతే మాత్రం ఆ అసెంబ్లీ ఈ రోజుకి అసెంబ్లీ అయిపోయినా కూడా ఆయన ఇంటి కూడా ముట్టడి చేస్తాం 1000 మందితో మహిళలు. చెప్పాల్సిందే, తప్పకుండా చెప్పాల్సిందే. చెప్పనంటుడుగా చెప్పకుంటే ఇంటి నుంచి ఇడుచుకొస్తాం. మేము ఉద్యమకారులము, మహిళలను తక్కువ అంచనా వేసిండు, మహిళలకు ఇచ్చిన హామీలను కూడా తక్కువ అంచనా వేసిండు. మహిళలకు ఇచ్చిన హామీలతో సహా ఈ రోజు మహిళా ఎమ్మెల్యేలకు సవితా ఇంద్రారెడ్డి క్షమాపణ చెప్పేదాకా రేవంత్ను వదిలిపెట్టే సమస్య లేదు.